గ్రామాలు ప్రగతి పథంలో నడిచినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు ఏపీ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ముచ్చిరాజు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పల్లెల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, పథకాల అమలు, రాజకీయ చైతన్యం, నిధులను సక్రమంగా సద్వినియోగం చేయడం లాంటి వాటి కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ వ్యవస్థను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెండ్మెంట్ ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులకి, అనధికారులకి అందరికీ కూడా శుభాభినందనలు. మరి పంచాయతీరాజ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనేది మీ అందరికీ తెలిసి ఉండాలి. మనకి డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ కింద 73rd అమెండ్మెంట్ ఇంప్లిమెంటేషన్ డే ఈ రోజు అయింది కాబట్టి ఈ రోజు నేషనల్ పంచాయతీరాజ్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 73rd అమెండ్మెంట్లో ప్రకారం 29 సంవత్సరాలకు సంబంధించిన నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపులు జరగాలి. మరి సుమారు 94 నుంచి ఇప్పుడు లెక్కేసుకుంటే 32 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా ఆ 29 సంవత్సరాలకు సంబంధించిన నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపు జరగలేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది. మిగతా 3-4 సబ్జెక్టులు జరిగినా చెప్పుకుంటారు కానీ అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది అంటే స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. అందుకోసమే ఈ చట్టం